ఛానలుకి స్వాగతం. ఏప్రిల్ 8వ తేదీన రాబోతున్నటువంటి అత్యంత శక్తివంతమైన సూర్యగ్రహణం అలాగే అమావాస్య తర్వాత మిథున రాశి వారి యొక్క జీవితంలో 10 గుడ్ న్యూస్లు రాబోతున్నాయి. అయితే వారు వినబోయే శుభవార్తలు ఏంటి, అలాగే మిథున రాశి వారికి గ్రహణం తర్వాత ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ఈ మిథున రాశి జ్యోతిష్య చక్రంలో 3వది. ఈ మిథున రాశి వారు బాల్యం నుండి కష్టాలను ఎత్తుపల్లాలను చూస్తారు. జీవితానుభవం, అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనం నుండి వెరికి వస్తుంది. మిథున రాశి వారికి ఆదర్శ భావాలు ఉంటాయి. కానీ వీరి యొక్క ఆదర్శ భావాలు పలువురికి అయిష్టతను కలిగిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి కూడా ఉంటుంది. అయితే ఈ మిథున రాశి వారికి సూర్యగ్రహణం తర్వాత అంటే ఏప్రిల్ 8వ తేదీన రాబోతున్నటువంటి అత్యంత శక్తివంతమైన సూర్యగ్రహణం తర్వాత గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. 10 శుభవార్తలైతే వీరు వినబోతున్నారు. ముఖ్యంగా వివాహం కోసం ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఒక చక్కటి సంబంధం మీ ముందుకు రావటం, అలాగే అతి త్వరలో పెళ్లికి సంబంధించి డేట్ ఫిక్స్ చేసుకుని మీరు పెళ్లి చేసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుందని చెప్పుకోవాలి. ఈ శుభవార్త మీకు, మీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, మిథున రాశికి చెందిన వారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో, ఆ ప్రయత్నాలు విఫలమవుతున్నారో, ఈ సమయంలో అతిపెద్ద శుభవార్తనైతే వారు వినబోతున్నారు. అవకాశాలు వస్తాయి. వీసా, పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. మీరు విదేశాలకి వెళ్లటానికి లైన్ క్లియర్ అవుతుందని చెప్పుకోవాలి. ఇది మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, మిథున రాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పుకోవాలి. ఉద్యోగార్థులు మంచి ఉద్యోగం కోసం ఎంతో కాలంగా ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్న వారికి, అలాగే ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక నెరవేరబోతుంది. మీరు ఆశించిన ఉద్యోగం అయితే మీకు దక్కబోతుంది. ఈ శుభవార్త మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో వారు దానికి సంబంధించి అతి త్వరలో శుభవార్త వినే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. అలాగే నిలిచిపోయిన ఆర్థిక పెరుగుదల కూడా విడుదలవుతుంది. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక కూడా తీరబోతుందని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశికి చెందిన వారు వ్యాపారస్తులు ఎంతో కాలంగా భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నట్లయితే, అంటే వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో ఒక మంచి వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. వ్యాపారం మీరు కలిసి చేయాలని నిర్ణయించుకుంటారు. అంటే మంచి అనుభవం ఉన్న వ్యక్తి రావటంతో మీ వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో మీరు ముందుకు తీసుకుని వెళ్తారు. ఈ శుభవార్త మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. అలాగే వ్యాపార జీవిత విషయంలో మీరు వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేస్తారు. ఆ మార్పుల ద్వారా మీ యొక్క వ్యాపారం అనేది అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్లే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఎంతో కాలంగా తీర్చాలి అనుకుంటున్నటువంటి అప్పులను ఖచ్చితంగా ఈ సమయంలో తీర్చగలుగుతారు. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు చేసిన అప్పులను మీరు క్లియర్ చేసుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఆర్థిక పరిస్థితుల కారణంగా అంతకుముందు అప్పులు చేసి వాటిని తీర్చలేక ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ సమయంలో వాటిని తీర్చగలుగుతారు. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, మీరు ఏవైనా 1-2 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తున్నారు. మరొక ఆదాయ మార్గం కోసం కానీ, మరొక 2-3 ఆదాయ మార్గాల కోసం కానీ ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో ఆ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. ఆ ఆదాయ మార్గాలను మీరు కనుక్కుంటారు. ఆ ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడానికి అంతకుముందు మీకున్న ఆటంకాలు ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి. ఈ విధంగా డబ్బు సంపాదనకు ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, ఈ మిథున రాశి వారు ఎవరైతే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు ఉన్నారో ఈ సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడుకొని మీ యొక్క జీవితాన్ని తిరిగి ప్రారంభించాలని ఒక చక్కటి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఎన్నో రోజులుగా మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి ఉండాలని మీరు భావిస్తున్నారు, కానీ అటువైపు నుండి రెస్పాన్స్ అనేది లభించలేదు. కానీ ఈ సమయంలో
అటువైపు నుండి అంటే మీరు స్త్రీలైతే కనుక పురుషుల వైపు నుండి, పురుషులైతే కనుక స్త్రీల వైపు నుండి మీకు మంచి రెస్పాన్స్ అనేది రాబోతుంది. అలాగే మీరిరువురు ఒకరినొకరు అర్థం చేసుకుని తిరిగి మీ బంధాన్ని కొనసాగించడానికి ఒక చక్కటి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఈ విధంగా ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అమావాస్య అలాగే సూర్యగ్రహణం తర్వాత మిథున రాశి వారి యొక్క జీవితంలో 10 శుభవార్తలైతే వారు వినబోతున్నారు. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ మీకు మరిన్ని శుభ ఫలితాలను ఇస్తుంది. దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.